నమస్తే. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలీదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, మీరు ప్రతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు స్టోరీ ఏంటి? వాళ్ళు కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. రైట్. ఒక పళ్ళ దుకాణం, ఫ్రూట్స్ అమ్మే స్టాల్. అంటే స్టాల్ అంటే పెద్ద ఏం దుకాణం ఏం కాదు, రోడ్డు పక్కన పెట్టుకొని బండి కంటే కొంచెం బెటర్గా కొంచెం చదివి అట్లా నడుస్తుంది. సరే, ఒక కారు వచ్చి, ఒక ఖరీదైన కారు వచ్చి ఆ పళ్ళ దుకాణం ముందు ఆగింది. ఆగి అరటిపండ్లు ఎంత డజన్ అంటే 50 రూపీస్ అండి, 50 రూపాయలు. యాపిల్స్ కిలో ఎంత? 150 రూపాయలు. సో ఇంకేమైనా రేటు ఉందా అదంటే, అయ్యా అంతకంటే ఏం తగ్గుతుంది, మీకు తెలియదే ఉంది, రోజు ఇచ్చేదే కదా. సరే, అదొక 2 డజన్లు, ఇదొక 2 కిలోలు ఇమ్మని చెప్పేసి పైసలు ఇస్తాడు. 400 రూపాయలు చేతికి ఇస్తాడు. ఈ లోపు అది కట్టి ప్యాక్ చేసి ఇచ్చేలోపు ఒక పెద్ద ఆమె వస్తుంది. పెద్ద ఆమె వచ్చి, బాబు అరటిపళ్ళు డజన్ ఎంత, యాపిల్ కిలో ఎంత అంటే, అమ్మ అరటిపళ్ళు డజను 5 రూపాయలు, యాపిల్ కిలో 25 రూపాయలు అంటాడు. ముందు ఆయనకేమో 50 రూపాయల డజను, 150 రూపాయల కిలో చెప్పాం. మేము 5 రూపాయల డజను, 25 రూపాయల కిలో. ఈమెకి ఆ కారులో వచ్చిన ఆయనకి చాలా కోపం వస్తుంటుంది. ఇదేంటి, నా దగ్గర 400 రూపాయలు తీసుకున్నాడు, ఇవి 2 డజన్లు, అవి 2 కిలోలకి. ఈమె దగ్గర ఓన్లీ 5 రూపీస్ అంటున్నాడు, 25 రూపీస్ ఏమో ఇది అంటున్నాడు, 25 రూపాయల కిలో అంటాడు, 5 రూపాయలు డజన్ అంటాడు. చాలా కోపం వచ్చి కోపంగా తిట్టబోతుంటే, ఆగండి సార్ అని చెప్పి ఆమె చెప్పుద్ది, బాబు అది ఇది ఇమ్మని చెప్పి ఆమెకి ఇచ్చి ప్యాక్ చేసి వెళ్ళిపోతుంటే, సార్ నా మాట వినండి సార్, ఏంటి ఇంత మాట్లాడేది, పోలీసులు పిలుస్తాను, నువ్వు దోపిడి దొంగవి, అది ఇది చీటింగ్, కళ్ళ ముందే చీటింగ్ చేస్తున్నావు, ఆ అమ్మాయికి ఎంత రేటుకి అమ్మావు, నా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు, ఇలాగే చేస్తున్నావు, కారులో వస్తే ఒక రేటు, నడిచి వస్తే ఒక రేటు, అయినా దోపిడీకి అంత ఉండాలి. 5 రూపాయల డజన్ ఎక్కడ, 50 రూపాయల డజన్ ఎక్కడ, 25 రూపాయల కిలో అక్కడ అంటావు, 150 రూపాయల కిలో నా దగ్గర తీసుకుంటావు, ఏంటి మోసం అని చెప్పంటే, అయ్యా మోసం కాదు, కొంచెం నా మాట వినండి. ఏం మాట వినాలి సరే చెప్పు అంటాడు. చెప్పంటే అప్పుడు చెప్తాడు, ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. కారు మీద వచ్చినప్పుడు, ఏం లేదండి, ఆ అమ్మాయికి ఎవ్వరు లేరు, నేను అలాగే అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలోనే వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, రోడ్ యాక్సిడెంట్లో. ఇద్దరు చిన్న పిల్లల్ని తను ఒక్కరితే పోషించుకుంటుంది. ఇక్కడ ఉన్న మండి వాళ్ళందరికీ తెలుసు, ఆ అమ్మాయికి ఎవరు దిక్కు లేరు, 2 పిల్లల్ని తను కష్టపడి పోషించుకోవాలి. భర్త చనిపోయాడు. ఆ అమ్మాయికి చాలా కొంచెం ఇది ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరి మీద ఆధారపడదు. నేను వెళ్ళి ట్రై చేశాను, అమ్మ సాయం కావాలంటే నేను చేస్తాను, కొంచెం ఏం కావాలన్నా చెప్పని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా అమ్మాయి నిరాకరించింది, తీసుకోవడానికి ఇష్టపడలేదు. సో మనకు అవకాశం లేదని చెప్పి సరిపెట్టి కోరుకున్నాము. సో అలాగే బాధలు పడుతుంది, అలాగే కష్టపడి పిల్లల్ని పెంచుకుంటుంది, ఎవరి సహకారము తీసుకోవట్లేదు. ఎప్పుడైనా మనకు అవకాశం వస్తుందేమో అని చూస్తాం, ఎప్పుడూ రాలేదు. సరే, ఒక్కసారి పళ్ళు కొనుక్కోవడానికి నా దగ్గరికి వచ్చింది. ఇది మంచి అవకాశం నేను అనుకున్నాను, పిల్లలకి సాయం చేసే అవకాశం, కడుపు నిండా పిల్లలకి పెట్టే అవకాశం ఏదైనా ఉంటుందేమో అని చూస్తేనేమో సరే ఈ రూపంలో వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్నాను 5 రూపాయలు డజను, 25 రూపాయల కిలో అని చెప్పేసి అంటే, సరే అప్పుడు చాలా తృప్తి అనిపించింది, నాకు చాలా తృప్తి అనిపించింది. ఇచ్చాను, అమ్మాయి తీసుకొని వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తాను. ఎప్పుడో ఒకసారి 15 రోజులకో, నెల రోజులకో, 20 రోజులకో ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఆమె వచ్చి తీసుకువెళ్ళిన తర్వాత ఆ రోజు వ్యాపారం నాకు చాలా బాగుంటుంది. ఆ రోజు ఆమె కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఏ రోజు జరగనంత బిజినెస్ ఆ రోజు జరుగుతుంది. కాబట్టి ముందు నా బిజినెస్ గురించి కాదు, ఆ పిల్లలకి కడుపు నిండా పెట్టే దాంట్లో నా సహకారం ఉందనే తృప్తి మించింది ఇంకేమీ లేదు సార్. అందుకనే మిమ్మల్ని ఆగమన్నాను. నేను మామూలుగా తీసుకునే రేటే మీ దగ్గర తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు అంటే. అంత కోపంలో ఉన్న వ్యక్తి ఒక్కసారే సడన్గా కోపం తగ్గిపోయి, చాలా మంచి పని చేసావయ్యా, నీ మంచే నీకు అవుతుంది. సో కట్ చేస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి, ఖచ్చితంగా ఆ ఫలితం నీకు నీ కుటుంబానికి 2 ఇంతలు వస్తుంది. నేను ఎప్పుడూ బాగా నమ్మిన మాట ఏమిటి అంటే, నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు.
కాబట్టి మనం అంటే బాల్ ఎలా చేస్తే అంత బౌన్స్ అవుతుంది రిటర్న్లో. నువ్వు ఏదైనా సాయం చేస్తే ఇంతకు అంతే మళ్ళీ నీకు నీ కుటుంబానికి వస్తుంది. గురుగారు స్టోరీ చాలా బాగుందండి. గురుగారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. Right, అమ్మా. నాగార్జున సాగర్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటమ్మా? స్వామి మా పెద్ద బాబు గురించి అడుగుదామని ఫోన్ చేసిన స్వామి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1999 1999 జూలై. 22 ఎంతమ్మా? జూలై 22. 22 జూలై. అమ్మా థర్స్డే బేస్ గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? గురువారం. డేట్ వస్తే మేము అప్పుడు ఫిక్స్ చేయలేదు స్వామి. డేట్ మాత్రం 22 జూలై అని గుర్తు. డేట్ కరెక్టే అమ్మా? ఏ వారం వచ్చిందని తెలియదు. సంతోష్. ఇది గురువారము. ఇందులో గుర్తుపెట్టుకోండి, గురువారము. ఇది దశమి, శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము, 4వ పాదంలో ఉంది. స్కార్పియో. ఎవరిదమ్మా ఇది? అబ్బాయిదా? పెద్ద బాబు స్వామి. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? బీఫార్మసీ చేస్తున్నాడు. బీఫార్మసీ. బీఫార్మసీ అయిపోయిందా? అయిపోవాలి ఈ పాటికి. అయిపోవాలి కానీ ఇంకా 6 సబ్జెక్టులు ఉన్నాయి స్వామి. ఓ బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఏం పర్వాలేదులే అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే ఏకముఖి కూడా వేయవచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేయండమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. సో ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. రైట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. Right. జనార్దన్ గారు ప్రకాశం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేము మిమ్మల్ని రెగ్యులర్ గా టీవీలో చూస్తే వాళ్ళ అదృష్టం కొద్ది కాల్ కలిసింది సార్. సార్ చెప్పండి. నా పుట్టినరోజు నవంబర్ 23, 1995 మధ్యాహ్నం 1:20 నుంచి 1995 నవంబర్ 23. థర్స్డే అండి. గురువారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, గురువారం. ఏం చేస్తున్నారండి? నేను సిఏ చదువుతున్నా సార్. ఫైనల్ లో ఉన్నా. గ్రూప్ అయిపోయింది సార్. ఆ రోజు అమావాస్య అని గుర్తుందో తెలుసా మీకు? గురువారము అమావాస్య. అమావాస్య తెలియదు సార్, ఇవాళ తెలుస్తుంది. అది అమావాస్య. ఇది తులారాశి, నక్షత్రం విశాఖ. బాగుందండి జాతకం. చక్కగా అబ్రాడ్ ఛాన్సెస్, బాగా మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి? ఇంకా లేదు సార్, ఇంకా ఈ ఇయర్ అలా చూస్తున్నారు. నైస్. జాతకం అంటే బాగుంది, మంచి హైట్స్కి వెళ్ళే జాతకం, చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ద్వాదశముఖి, త్రయోదశముఖి, ఈ రెండూ మీకు సంబంధించినవి మీ జాతకానికి. ద్వాదశముఖి ఇంతకు ముందే చెప్పాను, సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసం, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇక 13 ఇది త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. Right. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీ దగ్గరకు ఒకసారి వచ్చి కలిసాము కూడా అక్కడ మేము. ఓహో, రైట్ అమ్మా. ఇప్పుడు ఎవరి కోసం? ఇప్పుడు బాబుదేనండి. బాబుది మూలా నక్షత్రము, ధనుసు రాశి, 1వ పాదం. ఆ బాబు మ్యారేజ్ అయింది సార్. ఒక బాబు అయితే సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉందా అనేసి, పెద్దల ప్రాపర్టీ ఏమి లేదనుకో ఉన్నది కానీ వాళ్ళు ఇస్తారో ఏదో తెలియదు. ఈ సొంతంగా బాబు కట్టుకుంటాడా? బాబు ఏం చేస్తున్నాడమ్మా?
బాబు సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్ చేస్తాడు సార్. ఇంకేమమ్మా, ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటామా లేకపోతే ఈ పని అవుతుందా కాదా, ఇవన్నీ ఆలోచనలు. మన ఆలోచనలు ఎలా ఉంటే అలాగే జరుగుతాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎంత 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నానండి, ఏం ఫలితం లేదు, ఇలాగే ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను, నా జీవితంలో ఏం మార్పు రాలేదు. సో గుడికి వెళితేనో రుద్రాక్షలు వేసుకుంటేనో, ఇప్పుడు సపోజ్ ఇవాళ మనం బయటికి వెళ్ళి కూలికి వెళితే, ఒక కూలి చేసే అతనికి కూలికి వెళితే ఒక 1000 రూపాయలు 1200 వస్తుంది అనుకుందాం. ఖర్చులు పెరిగాయని, పిల్లలు పెరుగుతున్నారని సడన్గా ఒక 50,000 1,00,000 కూలి ఇవ్వరు, అంతే ఉంటుంది. ప్రపోర్షనేట్గా పెరిగితే 1200ది 1500 అవుతుంది, అంతకుమించి ఏమో. సో ఎంతకాలమైనా ఇలాగే ఉంటుంది. మార్పు ఏం కావాలి అంటే మన ఆలోచనలో మార్పు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. సపోజ్ ఇప్పుడు తాపీ పనికి వెళ్తున్నావు, తాపీ పనికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా పెంచుకోవాలి, వర్క్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూలికి వెళ్ళడమే కాకుండా చిన్న చిన్న కాంట్రాక్టులు ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 4 మనుషులతో పని చేసేటువంటి కాంట్రాక్ట్ తీసుకోవాలి, 4 పోగు చేసుకోవాలి, పని ఎత్తుక్కుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ పెంచుకునే క్రమంలో ఈ వర్కులు పెంచుకోవాలి, వర్కులు పెంచుకుంటూ రిలేటెడ్ జాబ్స్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు సెంటరింగ్ మెటీరియల్ ఉంటుంది, బయటికి వెళ్ళి అద్దెకి తేవాలి. ఈ డబ్బులు పోగు చేసి నీ దగ్గర 4 పెట్టుకుంటే నువ్వే తీసుకెళ్ళి నీ పనిలో నువ్వే పెడతావు, అది నీకు సపరేట్ వస్తుంది, నీ కూల్ వస్తుంది, మేస్త్రి కూల్ వస్తుంది. ఇలా పెంచుకునేటువంటి కార్యక్రమం ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే ఆ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉందో, యాక్టివ్ ఇన్కమ్ ఒకటి, ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి. నువ్వు కష్టపడితే వచ్చే ఇన్కమ్, నువ్వు కష్టపడకుండా వచ్చే ఇన్కమ్, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎప్పుడైతే వస్తాయో నీ దైనందిన జీవితంలో నీకు అవసరమయ్యే దానికంటే అదనపు ఆదాయం ఎప్పుడూ కూడా ఎసెట్ రూపంలో మారుతూ ఉంటుంది. అలా చేసుకుంటే తప్పనమ్మ, ఎలాగ మన ఆలోచనలో మార్పు రానంత వరకు అద్భుతాలు ఏమి జరుగుతాయి అనుకుంటే మాత్రం పొరపాటు. ఈ రుద్రాక్షలు అవి దేనికి పనికి వస్తాయంటే మనం చేసే పనిలో సక్సెస్ రేట్ పెంచుకోవడం కోసం. నేను ఇది వేసుకుంటే పనులన్నీ అయిపోతాయి అనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లా. సో మన ఆలోచనలో మార్పు ఉన్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, మనం కష్టపడిన, ఇప్పుడు మన కప్పులో ఉన్నది లిప్లోకి రాకపోవచ్చు, మన కప్పు మన లిప్పే రాకపోవచ్చు. అందుకనే పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే ఇలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇందాక మనం చెప్పినట్టు భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. అవకాశం అందిపుచ్చుకున్న వాళ్ళు మాత్రమే ముందు వరుసలో ఉంటారు. అబ్బాయికి వీలైతే ఒక 8 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఈ 3 వేయండి, కుదరకపోతే 1 వేయండి. వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ అండి. రాజాగారు ప్రకాశం నుంచి కాల్ చేశారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. రాజా గారు, ఓం నమ శివాయ. సార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4 సెకండ్ మంత్ ఫిబ్రవరి 1984 సార్. 1984 సార్. ఎవరిదండి ఇది రాజా గారు? నాదే సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటా. సారీ ఇది శనివారం అండి. ఇది శనివారం. సాటర్డే. ఇది లీఫ్ ఇయర్ అండి. 366 డేస్ ఉంటాయి ఇందులో. మామూలు అనుకున్నాను నేను. ఇది లీఫ్ ఇయర్, ప్రత్యేకమైన సంవత్సరం. ఏం చేస్తున్నారు రాజా గారు? ప్రజెంట్ ట్రావెల్స్ నడుపుతూ బ్రేక్ చేశాను సార్. ఇది పాడ్యమి అమావాస్య తర్వాత రోజు అండి. ఇది కుంభరాశి. ఏంట్రా ఇప్పుడు ఇంకా అంటే రన్ చేస్తలేదా మీరు? రన్ చేయలేదు సార్. ఈ ప్రజెంట్ 1 year నుంచి బ్రేక్ చేశాను సార్. ఎందుకని? డిస్టర్బెన్స్ వల్ల సార్. డిస్టర్బెన్సెస్ ఎప్పుడు ఉంటాయండి. లేకుండా మనం రోడ్డు మీదకి వస్తే చుట్టూ వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలనుకుంటే పొరపాటు. శ్మశానంలో మాత్రమే అలా ఉంటుంది. సో మనం చలనం ఉన్నవాళ్ళం, చైతన్యం ఉన్నవాళ్ళం, జడ పదార్థం కాదు పక్కన పడి ఉండడానికి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. సమస్య ఎప్పుడూ చిన్నదే, జీవితం చాలా విలువైంది. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. డైలీనో నెలకొకసారో అమౌంట్ తీసుకెళ్ళకపోతే కష్టమవుతుంది. తర్వాత మనం డైలీ పనిచేసే అలవాటు మనకు అలవడాలి. రోజు డబ్బు సంపాదిస్తున్నటువంటి అది మనం మిస్ అయ్యామంటే చాలా ఇబ్బంది. డబ్బు సంపాదిస్తూ ఉంటే ఇదే వేరు. డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. సో కాబట్టి దృష్టి వ్యాపారం మీదో ఉద్యోగం మీదో పెట్టండి. అది ఎప్పుడు కూడా అంటే ఖాళీగా ఉంటే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని రకరకాల ఆలోచనలకు వెళ్తారు. మళ్ళీ మీరు పునఃప్రారంభించండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి.
ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి, మూడు కుదిరితే బాగుంటుంది. అంటే మనం ఖాళీగా కూర్చొని ఉంటే అది ఎవరో ఒకళ్ళు ఫుల్ఫిల్ చేస్తారంటే ఎక్కడి నుంచో వస్తే తప్ప మనం ఖాళీగా కూర్చోం కదా, అది నడిచిపోతుంది, మనం ఎందుకు చేయాలనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయిన తర్వాత యుద్ధం అయిపోయింది, కురుక్షేత్రం అయిపోయింది. అర్జునుడును ద్వారకకి బయలుదేరి వస్తున్నారు, ఇద్దరు బయలుదేరి వస్తున్నారు, కృష్ణుడు అర్జునుడు. వచ్చి చూస్తుంటే దారిలో అన్నం వడ్డించి వార్చినటువంటి గంజి ఏరుల్లాగా పారుతుందంట. ఏరుల్లాగా పారుతూ ఉంటే అర్జునుడిని అడిగాడు కృష్ణుడు, ఏమిటి బావా ఏమిటి గంజి ఏరుల్లాగా పారుతుంది, ఏమిటి సంగతి అంటే, ఏముంది నీకు తెలియదు ఏముంది బావా, మా అన్న ధర్మరాజుల వారు చేస్తున్న అన్న సందర్పణ. రోజు కొన్ని వేల మందికి భోజనం పెడతారు ఉచితంగా, కొన్ని వేల మందికి పెడతారు. ఆ వండి వారుస్తున్నటువంటి ఆ అన్నం, రైస్ వండి వారుస్తున్నటువంటి గంజి కాలువల్లా పారుతుంది, అంతమందికి మా అన్న పెడతారు భోజనం. అంటే మరి ఇలా చేసేదానికంటే వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది కదా, ఇలా రోజు కూర్చోబెట్టి తినిపించడం కరెక్టేనంటావా అంటే, కూర్చొని తింటే ఏమన్నా అయిపోతాయి, మా అన్నకి ఏం తక్కువ బోల్డ్ అంత ఉంది ఐశ్వర్యం, కావలసినంత ఐశ్వర్యం ఉంది, ఆయనకి లోటే ఉంది, ఎంతమందికి ఎంతకాలమైనా పెట్టగలరు. సరే అర్థం చేసుకున్న కృష్ణుడు, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, నేను తీసుకొని వెళ్దాం పదా అని చెప్పి బలిచక్రవర్తి పరిపాలిస్తున్న సుఫల రాజ్యానికి తీసుకువెళ్ళి అక్కడ చూస్తే ఎటు చూసినా ఐశ్వర్యమే కనిపిస్తుంది, ఎటు చూసినా ఐశ్వర్యం, ఎవరూ ఖాళీగా కనిపించట్లేదు, ఎవరు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతారు, కృష్ణుడు అడుగుతారు, అయ్యా మాకు ఆకలి వేస్తోంది, మేము బయట దేశం నుంచి వచ్చాము, ఆకలి వేస్తోంది, ఇక్కడ అన్నసత్రాలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడికి వెళ్ళాలి భోజనానికి అంటే, అప్పుడు చెప్తాడు, ఇక్కడ అలా ఫ్రీ మీల్స్ ఏమి ఉండవు, అన్నసత్రాలు ఏమి ఉండవు, ఇది సుఫల రాజ్యం బలిచక్రవర్తి వారిది, ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండరు, వాళ్ళకి ఇష్టమైన పని చేసుకుంటారు, ఇష్టమైన ఫుడ్ తింటారు, అందుకనే సంపన్నం ఎప్పుడూ ఉంటుంది, ఇక్కడ ఖాళీగా ఇది పెట్టేటువంటి అవకాశం ఎవరికి లేదు అని చెప్తా. అప్పుడు కట్ చేస్తే ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నాడు కృష్ణుడు అర్జునుడికి, ఏం చెప్పదలుచుకున్నాడు అర్థమైంది అర్జునుడికి. సోమరపోతుల్లా కూర్చొని ఊరికే ఇస్తే కుదరదు, పని చేస్తే బాగుంటుంది, ఊరికే కూర్చొని తింటే అది బాగోదు, కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి. సో పని చేసే అలవాటు నేర్పాలి, పని ద్వారా వచ్చే ఆ వనరులు మాత్రమే మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. రైట్, కాబట్టి ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. ఒక రైట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, శేఖర్ గారు మల్కాజ్గిరి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శేఖర్ గారు, శేఖర్ గారు నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శేఖర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి శేఖర్ గారు. సార్ 28/8/1978 సార్. ఆగస్ట్ 28, 1978, రైట్? అవును సార్. ఏం చేస్తున్నారు శేఖర్ గారు? సార్ నాకు ఒక వెహికల్ ఉంది సార్, నేను వెహికల్ నడిపించుకుంటాను, కమర్షియల్ వెహికల్. అంటే మీరే డ్రైవ్ చేస్తారా? సోమవారం నాడు ఇది పుట్టింది మీరు? నేనే డ్రైవ్ చేస్తాను, కానీ ఎక్కడగా ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ ఉండట్లేదు స్వామి నా దగ్గర. ఆ రోజు దశమి కృష్ణపక్షము, బహుళ దశమి, ఇది మిథున రాశి. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు ఒక పాప. బాబు ఏమో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాపనేమో 9th క్లాస్. రైట్ రైట్ రైట్. ఎంతకాలం నుంచి మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఓన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు, ఏం అభివృద్ధి లేదా? 4-5 years నుంచి చేస్తున్నాను. అంతకుముందు నేను కార్ మెకానిక్ అన్నమాట. అయితే అక్కడ షెడ్ ఉండే, షెడ్ తీసేసాను. అంటే వాళ్ళు కిరాయి ఎక్కువైపోయింది, వాళ్ళు అద్దెలు 40,000 30,000 అన్న వరకు ఇంకా మేము తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు సంపాదన అంతా కష్టం చేసి ఆ కిరాయికే కడుతున్నాను. అయితే నేనే ఒక బండి తీసేసుకొని ఇప్పుడు ఓన్ గా ఒక కంపెనీలో పెట్టుకొని నడిపించుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తుంది కానీ ఇంకా నిలకడగా ఉండట్లేదు స్వామి. సో అది ఫినాన్షియల్ ప్లానింగ్ అయితే అవసరం, ఆర్థిక వనరులని. అది అంటే ఆ ప్లానింగ్ లేకపోతే మాత్రం కష్టం. ఎంత వస్తుందో మీకు తెలుసు, ఖర్చు ఏమిటో మీకు తెలుసు. ప్లానింగ్ లేకపోతే మాత్రం, నియంత్రణ లేకపోతే కష్టం అండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి శేఖర్ గారు. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్.
రైట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నారాయణ గారు కడప నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నారాయణ గారు. అయ్యా నమస్తే. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? ఏమి ఒక సంవత్సరం నుంచి వ్యాపారం ఇబ్బందులు ఉన్నాం అయ్యా. ఏం వ్యాపారం అండి అది? నేను పట్టు చీరలు వ్యాపారం చేస్తానయ్యా. పట్టు చీరలు ఎక్కడ? ధర్మవరమా? లేదు, జమ్మలమడుగు. జమ్మలమడుగు కడప జిల్లా జమ్మలమడుగులో నేను వ్యాపారం చేసుకుంటా. ఇక్కడి నుంచి తయారైన చీరలన్నీ కంచికి తీసుకుంటా అయ్యా. టర్కీ? కంచి తీసుకువెళ్తారా? కంచిలో ప్రకాష్ సిల్క్ శారీస్ అంగట్లోకి తీసుకుంటా. అచ్చా అచ్చా. ఎలా ఉంది మరి వ్యాపారం? బాగా వ్యాపారం జరిగేటప్పుడు లాక్డౌన్ లో ఒక కొత్త ఇల్లు వేసిన. ఆ డబ్బు అంతా దగ్గర ఒక 90-85 లక్షల దాకా ఇంటికి అయిపోయింది. ఆ నుంచి కొంత బ్రేక్ ఒక సంవత్సరం నుంచి తీర్మానం నిలబడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మీకు వ్యాపారం? ఇప్పుడు చేయడం లేదయ్యా, డబ్బు లేక. ఆ ఇల్లు అమ్మాలని పెట్టినా, అది ఇల్లు అమ్ముడుపోలే, అట్లే ఉంది. నో ఇల్లు అమ్మి వ్యాపారం చేయడం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి. ఏం డబ్బులు కట్టడానికి లేదు, వ్యాపారం చేయడం. మార్గాలు చాలా ఉంటాయి. ఆవేశంలో కానీ ఆందోళనలో కానీ నిర్ణయాలు తీసుకుంటే అది కష్టమవుతుంది. కొంచెం కూల్గా నిర్ణయం తీసుకోండి. ఏం చేస్తే మళ్ళీ మీకు తెలిసిన వ్యాపారమే, మీరు గతంలో చేసిన వ్యాపారమే. ఇల్లు అమ్మే ఆర్థిక వనరులు సమకూర్చుకొని వ్యాపారం చేయాలని ఏం లేదు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను దశముఖి. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. అది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురువుగారు, జనరల్గా అంటే నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటాను నేను. అసలు నిరుద్యోగం అన్న ముద్ర వేసుకొని ఇంట్లో కూర్చునే దానికంటే ఏదో ఒకటి చేస్తే, ఒక పనికి వెళ్ళే అలవాటు అవుతుంది. ఆర్థికంగా ఒక సహకారం ఏర్పడుతుంది. తర్వాత మనకి నచ్చింది తెచ్చుకునే ఆ ప్లాట్ఫామ్ మీద ఉండి మనకి నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నచ్చింది రాకపోతే ఏది వచ్చిందో దాన్ని మనం నచ్చిందిగా మలుచుకుందాం. అంతేగాని నాకు పని లేదు, నేను నిరుద్యోగి, నేను ఇంట్లో కూర్చుంటే అవ్వదు. ఇప్పుడు నాకు అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు మావాడు చూపిస్తాడు, మావాడు తక్కువడు ఏం కాదు, అవకాశం రాక చూస్తున్నాడు. అవకాశం వస్తుందో రాదో తర్వాత సంగతి. మనమైతే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనం వెళ్ళి డోర్ నాక్ చేయాలంటే ఓపెన్ ది డోర్. లేకపోతే అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలి. అవకాశాలు లేకపోతే అవకాశం వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. అవకాశం వచ్చిన తర్వాత నేను నా గొప్పతనం చూపిస్తానని అనుకుంటే మాత్రం పొరపాటు. అవకాశం లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇదే ఇప్పుడున్న కాంపిటేటివ్ దీంట్లో. అంతేగాని ఎలా పడితే అలా కామ్గా కూర్చుంటానికి కుదరదు. గురుగారు, పర్యాటక వివరాలు చెప్పండి. మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం ఉండదు. సో ఇప్పుడైతే, ఇంతకుముందు అయితే పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి వెళుతున్నాను. ఎప్పుడైనా వెళితే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితమై ఉంటాను. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. సో అలాగే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అన్ని సంగతులు పక్కన పెడితే సౌత్ ఇండియాలో నాతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ సంస్థ మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడించే ప్రయత్నం మా స్టాఫ్ చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తానంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా నాతో మాట్లాడినా, లేదు డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసినా నేను ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 చూడడానికి అవకాశం ఉండదు. సో అర్థం చేసుకొని సహకరించండి. గురుగారు, ఇందాక కాలర్ మాట్లాడినట్టుగా లాస్ అవ్వగానే కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? జయాపజయాలు సమానంగా తీసుకోగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. విజయాలు వస్తే పొంగిపోవడం, కష్టం వస్తే కుంగిపోవడం అంటే ఎవరికైనా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అవి ఉంటాయి. లేకుండా ఎవరు వీటికి అతీతులు కాదు. కానీ అతి సర్వర్త వచ్చేది ఏది అతిగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక క్రికెటర్ ఆడుతూ ఉంటాడు, బౌలింగ్ చేసే అతను బౌలింగ్ వేస్తూ ఉంటాడు, బౌలర్ బౌలింగ్ చేస్తాడు, బ్యాట్స్మెన్ బ్యాట్ చేస్తూ ఉంటాడు. వేసిన అన్ని బాల్స్ అంటే తను హిట్ చేసిన అన్ని బాల్స్ హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు, కొన్ని మిస్ అవుతాయి. వచ్చిన అన్ని బాల్స్ హిట్ అవ్వాలని ఏం రూల్ ఏమి లేదు, కొన్ని మిస్ అవుతాయి. మిస్ అయినంత మాత్రాన ఏం మునిగిపోలేదు. మళ్ళీ తర్వాత ఇంకో బాల్ వస్తుంది, దాన్ని హిట్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాట్స్మెన్ అదే చూస్తాడు, ఇది మిస్ అయితే ఇంకోటి హిట్ చేసే ప్రయత్నం చేస్తాడు. జీవితం కూడా అంతే. అన్నీ మనం అనుకున్నట్టు ఏం జరగకపోతే ఆందోళన పడక్కర్లేదు. అవకాశం మళ్ళీ వచ్చినప్పుడు, లేకపోతే అవకాశం ఇందా చెప్పినప్పుడు మనం క్రియేట్ చేసుకోవడం కోసమే చూడాలి తప్ప కుంగిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. గురుగారు, రుద్రాక్షల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.
ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.